హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఇక్కడ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎప్పుడుదంటే న్యూ ఇయర్ రోజు తీసానమాట వీడియో. అప్పటి నుంచి ఇప్పటికీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. న్యూ ఇయర్ రోజు చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత అనమాట. ఇది చర్చికి వెళ్ళక ముందు తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు, హడావిడిగా వెళ్ళిపోయాము. జెస్సీ డ్రెస్ అయితే ఇది ఫ్రెండ్స్. అంటే చెప్పులు వేసుకుంటే బాగానే ఉంది కానీ లేకపోతే కొంచెం కింద తగులుతుంది. జెస్సీని అయితే ఆ రోజు ఇట్లా రెడీ చేసా. డ్రెస్ బాగా అంటే నాకైతే బాగా నచ్చింది. ఆ నక్లీస్ చూసారా, మీషోలో ఆర్డర్ చేసింది అనమాట. అది బాగానే వచ్చింది. బాగా లేకపోతే మళ్ళీ రిటర్న్ పెడదాం అనుకున్నా. చెవు కమ్మలు కానీ దండ కానీ బాగా వచ్చినాయి. దానికి తగ్గట్టు గాజులు కూడా తీసుకొచ్చా కానీ వాచ్ బాగా సెట్ అయిందనమాట డ్రెస్ మీదకి. వాచ్ ఉంది, అది ఇంట్లోనే ఇంతకుముందు తీసుకున్నది. ఒక సైడ్ వాచ్ పెట్టుకొని 2 గాజులు అయితే వేసుకుంది. డ్రెస్ బాగుంది. ఇంకొంచెం లావు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ బాగుంది. డ్రెస్ అయితే మొత్తానికి సెట్ అయిపోయింది, బాగా వచ్చింది. ఈసారి క్రిస్మస్కేమో లంగా ఓణి, ఇది కూడా లంగా ఓణి టైపే అనమాట. ఇంకా ఆటోమేటిక్గా లంగా ఓణి వేసుకున్నట్టే ఉంది. ఇది కూడా అదేమో పట్టు టైపులో లంగా ఓణి, ఇదేమో ఫ్యాన్సీ టైపు లంగా ఓణి అనమాట. బాగుంది. చర్చికి పోయి వచ్చేసరికి అలిసిపోయాము అందరం. అంటే పొద్దున్న లేచి ఆడ వాళ్ళు ముగ్గులు వేస్తుంటే కలర్లు వేయాలి, మళ్ళీ వచ్చి గబగబా రెడీ అవ్వాలి, చర్చికి వెళ్ళాలి. నేను వచ్చేసరికి వాళ్ళు నేను కలర్ వేసి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ స్నానాలు చేసి రెడీగా ఉన్నారు. ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా ఏం వంట చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పటిలాగే చాయ్ తాగేసి బిస్కెట్లు తిని వెళ్ళాము. మళ్ళీ రాగానే వంట అయితే చేసా ఫ్రెండ్స్. జెస్సీ డ్రెస్ చూడండి, జుట్టు కూడా వేయలేదు, ఇట్లనే వెళ్ళిందిలే, ఇంకా జుట్టు వేయలేదు, సింపుల్గా అట్టుంటుందని. న్యూ ఇయర్కి అయితే ఇలాగా జెస్సీని అయితే రెడీ చేసి, ఆ పిల్లకి చలి కానీ ఎందుకో ఉబ్బరిచ్చినట్టు ఉంటుంది, ఇసురుకుంటుంది ఓవర్గా. నేను మొత్తానికి ఏదో మాట్లాడుతున్నా, ఇంటా ఉందనమాట ఆ పిల్ల. ఇక్కడ చూడండి, అంత గందరగోళంగా పెట్టేసి అంత వెళ్ళిపోయాము ఏం చేయకుండా. ఈ డ్రెస్సు రియల్గా చూస్తే ఒకలాగుంది, వీడియోలో చూస్తే ఇంకోలాగుంది ఫ్రెండ్స్. ఇక్కడేమో ఇంకా వంట చేయాలి, ఆకలికి అల్లాడిపోతున్నారు వాళ్ళైతే. కార్తీక్ వాళ్ళ డాడీ రాగానే మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసా, బట్టలు కూడా అయిపోతున్నాయి. నేను రియల్గా మాట్లాడే కానీ ఇంకా అప్పుడు వీడియో కదా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నామని మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట. లేకపోతే అందులో ఉన్న మాటలు వేరుగానే ఉన్నాయి. అవి ఒట్టి కమ్మలు పెట్టుకుంటుంది కదా పిచ్చి, ఇట్లా బయటకు ఉన్నాయి, అవి పెట్టుకుంటే అవి చెవులు పడవన్నమాట. అందుకే ఊరక చెయ్యి అడగబోతుంది, నొప్పిగా ఉందేమో. ఇక్కడైతే వంట చేసేసే ఫ్రెండ్స్. న్యూ ఇయర్ రోజు నా చీర చూసారా, చీర ఒకటి బ్లౌజ్ కొట్టలేదన్నమాట టయానికి. అందుకని అది కొంచెం లైట్గా సెట్ అయిందిలే అన్నట్టు ఆ బ్లౌజ్ వేసుకొని చర్చికి వెళ్ళి రాగానే ఇంకా చికెన్ వండాను. అది పలావ్ అన్నం చేసా ఫ్రెండ్స్. చికెను, పలావ్ అన్నం, పెరుగు, వైట్ అన్నం అయితే ఇంకా ఉంది. వైట్ అన్నం వండలా, గబగబా వండేసా. కార్తీక్ అయితే చాలా ఆకలితో ఉన్నాడు ఫ్రెండ్స్. ఆడ చర్చిలో కేకులు ఇచ్చారు కానీ ఆ కేకులు తిన్నా వాడికి సరిపోలా. 3 అయింది అప్పటికే టైము. ఫస్ట్ అయితే వాడికే వేసేస్తున్నా తినురా అని. వాడికి ఆకలి అయ్యిందంటే ఇంకా వాడికి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. అస్సలు ఉండలేడు ఫ్రెండ్స్ ఆకలికి. నేనేమో మొత్తుకుంటా ఉంటా, ఆకలికి ఉండాలిరా కొద్దిగా, తట్టుకోగలగాల అంటే వాడికి ఏం అర్థం కాదు. కానీ చికెను మనం ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా బాగా నిదానంగా టైం తీసుకొని చేసిన దానికన్నా కూడా హడావిడిగా తొందరగా చేసేస్తాను చూసావా, అదే బాగా కుదిరిద్ది. అన్నం కానీ కూర అన్నం బాగా సెట్ అయినాయి అనమాట. అందులో కొంచెం టమాటాలు తక్కువైంది ఫ్రెండ్స్. ఇంకో టమాటా అట్లా వేసింటే కలర్ఫుల్గా బాగుండేది, వైట్గా కానొస్తుంది, బాగా బగారన్నం లాగుందనమాట. పెరుగు వేసాను, టమాటాలు వేసాను, అన్నీ వేసా కానీ కొంచెం ఎక్కువ వేస్తుంటే బాగుండేది. ఇది ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇన్ని రోజులకు అప్లోడ్